నుంచి ఇన్విటేషన్ వచ్చిందన్నమాట. దాంట్లో వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేశారు మీ ప్రాజెక్ట్ కార్డ్ తీసుకొచ్చి షోకేస్ చేయండి అని చెప్పేసి. సూన్ మీటప్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నా ప్లాన్ అయితే కలిసినప్పుడు కూడా చాలా మంది అడిగారు రిలేటివ్స్. చూసిరా క్రేజీ రియాక్షన్ అసలు. ఎప్పుడు కానీ షాప్ నేమ్ అడ్రస్ అన్ని చెప్తూ వస్తుంటా కదా, బట్ ఈసారి మాత్రం ఎందుకు చెప్పలే అని చెప్పి అంటే ఇదే అనమాట రీజన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడైతే రెడీ అయిపోయినా. సో ఈ రోజు అయితే మనము కారు మొత్తానికి ఫైనల్ గా పెయింట్ షాప్ లో వదిలేయబోతున్నాము. పెయింట్ వర్క్ స్టార్ట్ కాబోతుంది అనమాట ఈ రోజు. సో ఇన్ని డేస్ ఎందుకు నేను ఆపినా అని చెప్పేసి అంటే, సో హోలీ ఉంది కదా, సో హోలీ ముందు వెనుక కొన్ని రోజులు బాగుండదంట. సో మంచి రోజులు కావని చెప్పేసి అన్నారు అనమాట. సో నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ డిలే అవుతుంది వర్క్, మళ్ళీ మంచి రోజులు కాదు అనే టైంలో ఎందుకు ఇవ్వడం, మంచి రోజు ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఇద్దామని చెప్పేసి ఒక 2 days లేట్ అయినా సరే అని చెప్పేసి ఈ రోజు వెళ్తున్నాను అనమాట. ఈ రోజు March 27th వెనస్డే. ఈ రోజు మా మామ పెళ్లి కూడా ఉంది. సో అందుకే నేను రెడీ అయినా యాక్చువల్గా. సో వెళ్తూ కార్ అక్కడ డ్రాప్ చేసేసి పెయింట్ షాప్లో అక్కడ నుంచి పెళ్లి కూడా వెళ్ళాలన్నమాట. సో రెండు కూడా నియర్ బై. మా పెళ్లి ఏమో మైదీపట్నంలో, కార్ వదిలేదేమో బండ్లగూడలో. సో ఇక చలో స్టార్ట్ అయిపోదాము. నేనైతే కార్లో వెళ్తున్నా, అన్న అట్లనే డాడీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వేరే కార్లో ఇట్లా. అండ్ వన్ మోర్ థింగ్, మనమైతే April 4th రోజు శ్రీదత్త కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందన్నమాట. ఆటో ఎక్స్పో ఉంది. దాంట్లో వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు మీ ప్రాజెక్ట్ కార్డ్ తీసుకొచ్చి షోకేస్ చేయండి అని చెప్పేసి. సో యా అదైతే ప్లాన్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు అటెండ్ దట్ ఈవెంట్ అనమాట. సూన్ మీటప్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకని చెప్పేసి అంటే యాక్చువల్గా ఇప్పటివరకు నేను ఎప్పుడు మీటప్ పెట్టాలనే థాట్ కూడా అట్లాంటివి లేకుండే. బట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ 0555 ఐడీలో మొత్తం కూడా చాలా మంది నాకు థింగ్స్ చేస్తున్నారు. అన్న కలవాలన్నా, ఒక్కోసారి కలవాలన్నా నేను అని చెప్పేసి అంటున్నారు. అండ్ కార్స్ పైన చాలా వరకు ఇంట్రెస్ట్ ఉందన్న అని చెప్పేసి కూడా చాలా వరకు థింగ్స్ వస్తున్నాయి. అది కాకుండా డిఎమ్స్ మొత్తం అవే నిండిపోయినాయి. బ్రో ఒక్కోసారి కార్ చూడాలని చెప్పేసి ఉంది, ఒక్కోసారి కలవాలని చెప్పేసి ఉంది అని చెప్పేసి అంటారు. సరే అందరికి కలవాలని చెప్పేసి ఉంది కదా, ఒక్కొక్కరు ఎందుకు మనం డైరెక్ట్ మీటప్ అనేది ఒకసారి ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. దానికి ఏందని చెప్పేసి అంటే మీరు ప్రాజెక్ట్ 0555 మీరు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండాలి. 2.5K ఫాలోవర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో మన ప్రాజెక్ట్ 0555 ఐడీలో అప్పుడు మీటప్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. చలో మరి మీరు జల్లి వెళ్ళేసి మన ప్రాజెక్ట్ 0555 అయితే ఫాలో కొట్టేసాను ఇన్స్టాగ్రామ్లో. సూన్ మనమైతే మీటప్ పెట్టేసేద్దాం, ప్లాన్ చేసేద్దాం. నైస్, జై శ్రీరామ్. చలో స్టార్ట్ అయిపోయినా. ఎందుకు ఇట్లా ర్యాండమ్ చూస్తూ మీటర్ చూసిన 4999 చూపించింది. అంటే జస్ట్ స్టార్టెడ్ క్యాప్చరింగ్. ఫైనలీ 11500 అంటే 1,15,000 అఫీషియల్ గా రికార్డ్ చేస్తాం అనమాట మనమైతే ఇప్పుడు. ఎందుకో ఈ చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి, లైక్ ఆ 999 0 కావడం చూస్తుంటే. సో యా డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాజెక్ట్ 0555 ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. చూసిరా క్రేజీ రియాక్షన్ అసలు. ఎట్లా చూస్తుంది చూసినాం అమ్మాయి. వాయిస్ ఇస్ టర్నింగ్ బిహైండ్ బ్రో. నాకు ఎందుకు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఏదో బ్లాగ్లో ఏదో చెప్పాలి, ఏదో చేసే పని ఏదో చేయలేదు అనేటట్టుగా అనిపిస్తుంది. మరి ఏందో నాకు అప్పటి నుంచి గుర్తు చేసుకొని ట్రై చేస్తున్నా, బట్ గుర్తొస్తలేదు. కార్ గురించి వాళ్ళకి కూడా చాలా వరకు మిస్ అవుతున్నా. నా ఆమ్రెస్ట్ మిస్ అవుతున్నా. ఈ గలగల సౌండ్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఐ మీన్ మొత్తం స్ట్రిప్ అవుట్ చేస్తే మెటల్ టు మెటల్ కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి వైబ్రేషన్స్ అవి వస్తాయి. ఎస్పెషల్గా బూట్ డిక్కీ బీడింగ్ అయితే తీసేసినాం కదా, దానివల్ల ఇట్లా కొంచెం గుంతలలో వేసిన, స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళిన, పాట్ హోల్స్ మీద నుంచి వెళ్ళినా కూడా చాలా ఎక్కువ సౌండ్ వేస్తుంది అనమాట. వచ్చేసినాం, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై ఉన్నాం. ఈరోజు అయితే క్రేజీగా ఎంజాయ్ చేసినట్టు అయితే కార్ అసలు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసిన అంటే అన్ని ఇంటర్వ్యూస్ అన్ని తీసేసాం కదా, అయితే ఇవన్నీ తీసేసాం కదా మనము, మొత్తం వెయిట్ లాస్ అయింది కార్లో. సో ఎప్పుడైతే మనం థాటిల్ ఇచ్చి వదిలేస్తామో అప్పుడు ఎంబడే ఆర్పిఎం అనేది డౌన్ అవుతలేదు అనమాట. కొంచెం సేపు వరకు అదే ఆర్పిఎం మెయింటైన్ చేస్తుంది. ఆ పవర్ మాత్రం క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఈరోజు కొంచెం ఎంటీ రోడ్స్ ఉండే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా, సో క్రేజీ ఎంజాయ్ చేసాం అనమాట. సో వచ్చేసినాం. అయ్యో బంద్ ఉందండి ఇప్పుడు, ఇంకా బందే ఉంది. కాల్ చేసిన, పాపం వీళ్ళకి రంజాన్ కదా, సో వీళ్ళు లేట్ నైట్ పడుకుంటారు, సో లేట్గా లేస్తారు యాక్చువల్గా. బట్ ఈరోజు మ్యారేజ్ ఉందని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి చేసేస్తా అని చెప్పిన. సో అందుకే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 10:30 అవుతుంది. సో ఇప్పుడే వచ్చిన 10 minutes బ్యాకే కాల్ చేసిన, లేచిన ఫ్రెష్ అప్ అవుతున్నా అని చెప్పి అనమాట. సో ఇక రాగానే కార్ డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి ఇంకా. చలో బాయ్స్. స్లో ఇది పెట్టేద్దాంలే, వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా. చలో ఫైనలీ కార్ పెట్టేసినాము. బ్రోతో కూడా మొత్తం మాట్లాడేసినాం. షాప్ నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నావు?
సో గైస్ బేసిక్గా నేను ఎప్పుడు కానీ షాప్ నేమ్ అడ్రస్ అన్నీ చెప్తూ వస్తుంటా కదా, ఏదైనా బ్లాగ్స్ చేస్తుంటే ఏదైనా పని జరిగితే. బట్ ఈసారి మాత్రం ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటే, ఈ షాప్ ఏదైతే మనం ఇప్పుడు ఉన్న లొకేషన్ ఉందో ఇది రెంటెడ్ ప్లేస్ అనమాట. ఇది కొన్ని రోజులలో ప్లేస్ తీసేసి ఇంకా పెద్ద ప్లేస్కి షిఫ్ట్ చేస్తారనమాట, ఇంకా మెయిన్ రోడ్ సైడ్కి షిఫ్ట్ చేస్తారనమాట షాప్ అయితే. సో అట్లా అని అడ్రస్ అయితే మీకు ఖచ్చితంగా చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ అడ్రస్కి వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పలేదు అనమాట. సో బ్రో మేబీ ఎన్ని డేస్లో చేంజ్ అవుతుండొచ్చు? మోస్ట్లీ ఇంకా 1 మంత్ పడుతుంది. 1 మంత్? ఓకే, అంటే రీసెంట్గా తీసేసుకునేమో కదా ఇది మాట్లాడిన ల్యాండ్ అగ్రిమెంట్ అవన్నీ అయిపోయినాయి, స్టార్ట్ చేయాలి. రోజులు లేవని చెప్పి స్టార్ట్ చేయలేదు. మీరు చూస్తారా? ఓకే. సో గైస్ అదే ఇంకా ఇప్పుడైతే కార్ డ్రాప్ చేస్తున్నాము. చలో చలో బ్రో, రైట్. సో వెరీ సూన్ April 4th లోపే వీలైతే చేస్తా అని చెప్పేసి అంటున్నాడు అనమాట బ్రో. చాలా అట్లనే కావాలని అనుకుంటున్నాను. చలో గైస్ చూద్దాం ఇక మళ్ళీ నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి వారికి ఎట్లయితుంది ఏం కదా అని చూసుకోం. చలో లెట్స్ గో. యూ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ టు డే 2. సో నిన్న అయితే మీరు చూసారు కదా, మనమైతే కార్ అక్కడ డ్రాప్ చేసేసినాము అండ్ మ్యారేజ్కి వెళ్ళి ఉండే అనమాట మామది. సో ఇప్పుడు ఇంట్లో ఒక్కనే ఉన్నా, పొద్దున్న నుంచి వర్క్ అంతా ఉండే, ఇంట్లో పనులు ఉంటాయి మీకు తెలుసు కదా. సో చాలామంది నేను మ్యారేజ్ కలిసినప్పుడు కూడా చాలామంది అడిగారు రిలేటివ్స్, కొంచెం కార్లు అవే కాకుండా కొంచెం ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా చేయరా, సో దట్ మేము కూడా చూస్తామని చెప్పేసి అన్నారు అనమాట. సో చలో మీకోసం ఇది కూడా చూపిస్తా. థింగ్ ఏంటంటే ఈరోజు పొద్దున్న నుంచి మమ్మీ తప్ప అందరం ఇంట్లో ఉండే. బట్ మార్నింగ్ నవీన్ షూట్కి వెళ్ళిపోయిండు, మళ్ళీ అన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన ఉండే, అండ్ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన ఉండే అనమాట. దాని తర్వాత ఇంట్లో ఉన్న పనులు అయితే కొన్ని అన్న వాళ్ళు చేసేసారు, అంటే ఇల్లు ఊకడం అట్లాంటివి చేసేసారు. అండ్ ఇంకేముంది, ఏవైతే రైస్ వండుకుని చిన్న చిన్న బుగ్గలు అవి ఉంటాయి కదా, సో బౌల్స్ అవన్నీ కూడా గిన్నెలు అవన్నీ కూడా కట్ చేసి ఉండే. ఇంకా ఏంటి, నిన్న మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చిన బట్టలు పిండుకోవాలి కదా, వాషింగ్ మిషన్ వేసేసి అది విండేసింది, నేను తీసుకొని ఆరేసి స్నానం చేసుకున్నా. సో ఈ టైం అయింది. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ అనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, చూడండి టైం చూడండి. అరే జస్ట్ ఇప్పుడు టైం ఇగో ధన్మన్ రాంగ్ కదా. సో 1:40 అయిపోతుంది ఇప్పుడైతే. ఇప్పుడు నేను రెడీ అయినా అండ్ ఇప్పుడు నేను పెయింట్ షాప్ అంటే బాడీ షాప్కి వెళ్ళాలన్నమాట. థింగ్ ఏంటంటే పొద్దున్న ఏం తినలేదు, జస్ట్ నేను టీ మాత్రమే తాగిన. పొద్దున అందరం టిఫిన్ తెచ్చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసినాము, బట్ నేనేం తినలేదు. సో చేద్దామని చెప్పేసి అప్పటికి అంటే బ్రేక్ఫాస్ట్ తినే టైంకి నేను బ్రష్ చేయలే అనమాట, ఎడిటింగ్ మీద కూర్చున్నా. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకున్నా. ఇప్పుడు టిఫిన్ తినలేదు పొద్దున్న నుంచి, ఇప్పుడు రైస్ కూడా వండుకోలేదు. నాకు ఒక్కనే వండుకోవాలంటే వండుకోవచ్చు ఐ క్యాన్, బట్ కర్రీ కూడా మంచిగా ఫ్రిడ్జ్లో ఉంది. బట్ థింగ్ ఏంటంటే ఒక్కొనికి ఏం వండుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. సో అట్లానే చూద్దాం, బయట పోయి మన ఫ్రైడ్ రైస్ అట్లానే ఉంది తినేసి ఇంకా అటు నుంచి మళ్ళీ బాడీ షాప్కి వెళ్ళిపోవాలి. చలో ఇక ఇట్లయితే నడుస్తుంది ఇప్పుడు. సో అందరు సాటిస్ఫైడ్ అని చెప్పేసి అనుకుంటున్నా. చెప్పండి మరి, అగర్ మీకు ఇట్లాంటి వీడియోస్ కూడా నచ్చితే ఇట్లాంటి కంటెంట్ మనం పోస్ట్ చేయండి అని చెప్తే పోస్ట్ చేస్తా. అండ్ బ్యాక్ సైడ్ మీరంతా చూసుకోవచ్చు, ఇల్లంతా కొంచెం చెత్త ఉంటుంది. సో మాకు వచ్చినట్టు మేము ఏదో చేసుకుంటాం అంతే. బేసిక్ ఇట్లా పనులు కావాలి కాబట్టి మమ్మీ అంత క్లీన్గా పెట్టుకోవడం మనతో కాదు. మా మమ్మీ ఉంటే ఇదంతా మొత్తం బ్లాక్ ఉంటుండే అనమాట. ఇదంతా కూడా బ్లాక్ ఉంటుండే, అంటే బండ మాత్రమే ఉంటుండే, కింద పైన ఇవన్నీ మేము ఏవైతే పెట్టినా వస్తువులు ఇవన్నీ ఉండవు అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంది. సో అది చలో వెళ్ళిపోయాం మనం. ఒక్కొనుంటే సాంగ్స్ పెట్టుకొని బేసిక్గా పనులు చేసుకుంటా. ఎడిటింగ్ అయిపోయిన ఉండే, ఎక్స్పోర్ట్ కూడా అయిపోయింది. బ్లాగ్ అయితే ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అప్లోడ్ కూడా పెట్టేసిన, చూడండి ఇట్స్ డన్, నో ఇష్యూస్ ఫౌండ్. అది అప్లోడ్ అయ్యేంత టైంలో నేను మ్యూజిక్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ పనులన్నీ చేసుకుంటుండే అనమాట. చలో ఇంకా ట్యాబ్స్ అని క్లోజ్ చేసేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆపిన అంటే తమ్నెయిల్ పెట్టడానికి ఆపిన అనమాట. తమ్నెయిల్ ఏదైనా ఒకటి పెట్టేసి ఇంకా ప్రైవేట్లో పెట్టేస్తా. రేపు మార్నింగ్ అది రిలీజ్ చేయాలి 9 o'clock. చలో డన్. మరి మంచిగా షార్ట్స్ తీసుకోమని చెప్పేసి బయట ట్రైపాడ్ పెట్టి తీద్దాం షార్ట్ అని చెప్పేసి మొత్తం సెట్ చేసి పెట్టిన. బట్ దీనిపైన ఫోన్ పెట్టే అమౌంట్ లేదనమాట. అది వేయడం ఇస్తేనేమో దొరుకుతలేదు. రీజన్ ఏంటంటే మనం తీసిన దగ్గర పెడితే కదా, ఆడ పెట్టాం మనం, అది ఎడబడిపోయిందో ఏమో ఇప్పుడు దొరుకుతలేదు. అప్పటి నుంచి వెతుకుతున్నా, ఒక 10-15 minutes నుంచి అనుకుంటా. దాన్ని వెనుకనే వెతుకుతూ టైం అంతా అయిపోతుంది. చలో ఇక ఆ సినిమాటిక్ షాట్లు అట్లాంటివి రాసిపెట్టి లేదేమో ఈ బ్లాగ్కి. చూద్దాం అమౌంట్ ఎప్పుడు దొరుకుతుందేమో. ఈ ట్యాబ్లెట్స్ అట్లనే వెళ్తూ ట్యాబ్లెట్ తీసుకొని పోవాలన్నమాట మమ్మీకి. చలో విల్ గో. బా హెల్మెట్ మార్చి. చలో బ్రో, జై శ్రీరామ్. అబ్బా ఈ ఎండ కూడా గట్టి కొడుతుంది బ్రో.
ఫకింగ్ హాట్. అది మీరు ఒకసారి కన్వర్ట్ చేసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధ ఏందో, ఎంతగానో కొడుతుంది, నా రియాక్షన్ ఏందని. ఐ జస్ట్ హేట్ ఇంటెన్స్ బ్రో ఇన్ సమ్మర్. నిజంగా సమ్మర్లో ఇంటెన్స్, ఐ మీన్ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా వాట్ ఎవర్, ఐ జస్ట్ హేట్ అంటే హేట్ ఇంటెన్స్ ఇన్ సమ్మర్. పైనకైనా వేడి, కిందికైనా వేడి, ఎస్పెషల్లీ 2 వీలర్స్ గురించి చెప్తున్నా. వాసిపోతుండే. నాకైతే KTM ఉన్నప్పుడైతే నాకు చుక్కలు అనిపిస్తుండే బండి తీయాలంటే. అంటే పర్ఫార్మెన్స్ ఇవ్వదు, హీట్ ఎక్కువ అవుతుంటుంది. అదే వింటర్లో రెయినీ సీజన్లో వేసుకుని పోయామనుకో మస్తు ఉంటుంది. రెడీ తిందాం అనుకున్నా, బట్ నో, అంత టైం లేదు. వెళ్ళేదారులే ఇదే ఉందన్నమాట. సో ఇక దీంతో సరిపెట్టుకోవాలి. ఇక ఈరోజు నా టైం బాగాలేదు అనుకుంటా. తిందామని చికెన్ పఫ్ తీసుకుంటే అది కూడా అసలు టేస్ట్ వర్స్ట్ పఫ్ నేను ఇంతవరకు తిన్నది నా జీవితంలో. చలో బాయ్స్ వచ్చేసినాము. టైం 3:14 అవుతుంది. సో నిన్న మంచి రోజు అని చెప్పి వదిలేట్టినాం కదా. సో ఏదో ఒకటి చేయాలన్నట్టు కొంచెం టచ్అప్స్ అవి అయితే చేసిన అనమాట. ఏంటంటే వర్క్ స్టార్ట్ అని చెప్పి అన్నా అనమాట. కొంచెం అన్న ఏదో ఒకటి చేయి బ్రో, ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయంట మన కార్ ప్రాపర్గా. సో అందులో వేరే కార్స్ ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేసేస్తారంట. బాబా ఇక్కడ చూడండి, పెయింట్ పిల్ ఆఫ్ చేసినట్టు ఇదంతా కెమికల్ పెట్టి చూడండి. ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఎంత అప్పం ఉంది. అమ్మో లేయర్స్ కట్టింది మొత్తం పెట్టిరు, రబ్ చేసి మొత్తం మెటల్. ఇది పరిస్థితి బండి. చూడండి ఈ ప్యానెల్కి ఇక్కడ లపం ఉంది, ఇక్కడ ఉంది మొత్తం, అండ్ ఇక్కడ కూడా చూడండి. నేనైతే మనం డెప్త్ కూడా చూసుకోవచ్చు మంచిగా. డైరెక్ట్ ఈ ప్యానెల్కి అట్లనే దీనికి. అందుకే ఇంత బరువు ఉంది కొంచెం ఫుడ్ అనేది మన దాన్ని. అంటే నాకు లైట్ వెయిట్ అనిపిస్తుంది, బట్ ఇదంతా తీసేస్తే అంటే లైక్ సింగిల్ కోట్ పెయింటింగ్ వస్తుంది కదా ఇప్పుడు మనది పెయింటింగ్ తర్వాత. ఫైనల్గా మొత్తం బండి అంతా కూడా, వెహికల్ అంతా కూడా సింగిల్ కోట్ పెయింటింగ్ పైన ఉంటుంది అనమాట. అప్పుడు చాలా వరకు వెయిట్ తగ్గుతుంది. ఏదైతే ఇప్పుడు ఈ లప్పం ఉందో దీన్ని వెయిట్ అంతా తగ్గిపోతుంది అనమాట. చూడండి NRM లేయర్స్ ఉంది. ఫస్ట్ షోరూమ్ పెయింట్ ఒరిజినల్, ఓకే. సెకండ్ ఇంకోసారి పెయింట్ అయింది, ఓకే. థర్డ్ ఇంకోసారి పెయింట్ అయింది, 4th టైం ఇది బానెట్ ఫైనల్ పెయింట్. 4 times అయిందా? 5th టైం మొత్తం తీసేస్తాం. అంటే మనం మొత్తం తీసేసి డైరెక్ట్ ఫస్ట్ కోట్ వేస్తాం, ఫస్ట్ స్టెప్ వేస్తాం డైరెక్ట్. ఇప్పుడు 4 స్టెప్స్ ఉంది కాబట్టి ఇదిగో ఇంత లేయర్ వచ్చింది అన్నమాట, అంటే ఇంత డెప్త్ వచ్చింది. యాక్చువల్లీ అది రిపేర్ చేయాల్సింది తక్కువ ఖర్చులో కావాలని చెప్పేసి అట్లా పుట్టి పెట్టి ఫిల్ చేసేస్తారంట నార్మల్గా. అంటే షేప్ పౌడర్తో షేప్ తీసుకొస్తారనమాట, మెటల్తో కాకుండా. సో ఆ తప్పు మనం ఏది తలుచుకోలేదు. మనం మొత్తం మెటలే, మన బాడీ ఎక్కడ చూసినా కూడా పర్ఫెక్ట్ ఉండేటట్టు మనం చేస్తాం అనమాట. అందుకే మనది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీరేమో వీడియోలు జల్లి పెట్టానా అంటారు, ఇదేమో టైం ఎక్కువ తింటుంది అనమాట. ఇది వచ్చి కూడా నేను 3 hours అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి వర్క్ అవుతుంది. నాకైతే ఏం తొందర లేదు, లెట్ ఇట్ టేక్ టైం, బట్ పర్ఫెక్ట్ కావాలని చెప్పేసి నేను కూర్చున్నాను అంతే. సుభాష్ చూడండి ఆ కెమికల్ ఇప్పుడు ఏంటంటే పెయింట్ పీల్ ఆఫ్ చేయడానికి అనమాట. చూడండి దాని రియాక్షన్ ఇప్పుడు. రియాక్షన్ అవుతుంది, వేస్తుంది పెయింట్ అంతా, ప్రైమర్ అంతా పుట్టి డైరెక్ట్ మెటల్ కదా. ఎక్కడెక్కడ వేసినప్పుడు ఇంత కథం డైరెక్ట్ పెయింట్ వేసి ఓన్లీ పెయింట్ మాత్రం లేదు. చలో ఇంకా వర్క్ అయితే నడుస్తూనే ఉంది ఇంకా కూడా. టైం వచ్చి సరే నా వాచ్ డెడ్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 6:48 అవుతుంది. సో నవీన్ కూడా వచ్చేసాను షూట్ నుంచి ఇక్కడికి. నవీన్ ఇద్దరం కలిసి ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, అంటే డిన్నర్ ఉంది మామది. సో యా చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వరకు మీరు అందరు వీడియో చూసారంటే మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. సో చలో, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. సో ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.